గురువు నెగిటివ్ గురువు అని రెండు రకాలుగా ఉంటాయి. అంటే గురువు కనుక వాళ్ళ జాతకంలో బాగుంటే వీళ్ళ యొక్క ప్రవర్తనా తీరు ఒక రకంగా ఉంటుంది. గురువు కనుక వాళ్ళ జాతకంలో అనుకూలంగా లేకపోతే వీళ్ళ యొక్క ప్రవర్తనా తీరు మరొక రకంగా ఉంటుంది. ఈ ఎస్ అనేటువంటి అక్షరంలో చూడండి ఇలా ఉంటుంది. ఇది రెండు తరాల పావులాగా కనబడుతూ ఉంటుంది. పావును మనం రెండు రకాలుగా చూస్తాం. దేవతా స్వరూపంగా చూసి పూజ చేస్తాం. అట్లానే కొన్ని పావులు చూసినట్లయితే కనుక భయపడి మనం కంగారు పడ్డానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకనే రెండు లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. పాజిటివ్ గురువు ఉన్నటువంటి వారేమో ఒక రకంగా బిహేవ్ చేస్తే, నెగిటివ్ గురువు యొక్క స్వభావం ఉన్నటువంటి వారు మరొక రకంగా బిహేవ్ చేస్తుంటారు. ఓవరాల్ గా చూసినప్పుడు ఎస్ అనేటువంటి ఆంగ్లాక్షరంతో పేరు ప్రారంభమయ్యేటువంటి వారు స్వయం కృషితోటి పైకి వచ్చేటువంటి వారు అవుతారు. అంతేకాకుండా వీళ్ళకి అసలు ఎవరి యొక్క పెద్దగా సహకారం అనేటువంటిది కూడా లభించదు. వీళ్ళే ఇటుక మీద ఇటుక పేర్చుకుని ఇల్లు కట్టుకున్నట్టుగా వీళ్ళ యొక్క కెరియర్ని బిల్డ్ చేసుకుంటారు అనేటువంటి మాట మనం స్పష్టంగా చెప్పుకోవాలి. మన ఆలోచన విధానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా చెప్పుకోవాలి. విజయాన్ని అందుకునేటువంటి వారుగా ఉంటారు. సామర్థ్యం కలిగినటువంటి వారు అవుతారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, కానీ చాదస్తం ఉండదు. దేవుడు అనేవాడు మనసులో ఉంటే చాలు అనేటువంటిది వీళ్ళకు ఉండేటువంటి భావనగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. ఇలా వీళ్ళలో అన్ని రకాలైనటువంటి మంచి లక్షణాలు కూడా ఉంటూ ఉంటాయి. ప్రణాళికలు కూడా బాగుంటాయి. ఎంతసేపు కూడా ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించడం, ఫ్యూచర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మరి ఎక్కడ ఇబ్బందులు వస్తాయంటే ఇందా చెప్పినట్టుగా నెగిటివ్ గురుడి యొక్క స్వభావం కనుక ఉన్నట్లయితే అభిప్రాయాలను మార్చుకునేటువంటి ప్రయత్నం చేయరు. అయితే పొగుడుతారు ఎదుటి వారిని లేదా తిడతారు. రెండిట్లో ఏదో ఒక లక్షణం మాత్రం వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. ఉత్సాహంగా మాట్లాడతారు, లేదా ముఖం మీదే వాళ్ళు చెప్పదలుచుకుని కొండ బదులట్టుగా చెప్పేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలానే అయితే శాంతితో ఒడంబడికలు చేసుకుని చక్కగా ముందుకు సాగి ఒక సయోధ్యతతో కూడినటువంటి వాతావరణంలోనే ఏర్పాటు చేసుకుంటారు గురువు బాగుంటే జాతకంలో. ఒకవేళ గురువు కనుక బాలేదనుకోండి, వీళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించడానికి, ఎదుటి వాళ్ళు వేపులు తినడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ పాజిటివ్గా ఆలోచించేటువంటి స్వభావం ఉన్నట్లయితే కనుక, అంటే జాతకంలో గురువు బాగున్నాడు అనుకున్నట్లయితే కనుక అప్పుడు ఎదుటి వారి యొక్క కష్టాలు తీర్చడానికి కానీ ఎప్పుడు కూడా ముందు ఉంటారు. ఈ లక్షణాలను బట్టి అసలు మీ జాతకంలో గురువు బాగున్నాడా, గురువు బాగుంటే మీ తీరు ఎలా ఉంటుంది, ఒకవేళ మీ జాతకంలో గురువు బాగుండబోతే మీ తీరు ఎలా ఉంటుందో తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా పద్ధతులు మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇలా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఒకరిని శాసించినట్లయితే కనుక అస్సలు వింటారు. వీళ్ళని శాసించకూడదు. అమ్మా బాబు అని బతిమాలితే ఏమైనా చేసి పెడతారు. వీళ్ళ కనుక శాసించాలనుకో దిక్కులు చెప్పబోదు వదిలేస్తారు. అస్సలు పడుచుకోరు. అయితే నోటితోనే చెప్తారు. నోటితో చెప్పలేదు అనుకోండి, కనీసం వాళ్ళు ఎంత అడిచి గీ పెట్టినా సరే వీళ్ళు కనుక శాసించేటువంటి దూరంలో మాట్లాడితే తిరిగి సమాధానం అనేది చెప్పరు. నోరు నొప్పుంటేదాకా అడుచుకో అన్నట్టుగా వదిలేస్తారే తప్ప తిరిగి మాత్రం మాట్లాడకుండా ఉంటారు. నచ్చ చెబితే మాత్రం చక్కగా ఉంటారు. కనుక వీళ్ళకి చిన్నపిల్లలకి చెప్పినట్టుగా కూర్చోబెట్టి అమ్మ బాబు అని బతిమాలు చెప్పినట్లయితే ఎంత పైనా సరే వీళ్ళతో చేయించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇందాకే అనుకున్నాం కదా మనం, ఎస్ అనేటువంటి ఆంగ్లాక్షరం రెండు తోడ పావులాగా ఉంటుంది. అక్షరంగా వీళ్ళ స్వభావం కూడా అలానే ఉంటుంది. పావుకు బాగా తెలుసు ఎక్కడ బుస్సును బుసగొడితే ఎదుటోడు పరిగెడతాడో, ఎక్కడ బాగా దగ్గరికి వస్తే కాటయ్యాలో దానికి బాగా తెలుస్తుంది. అట్లానే వీళ్ళ యొక్క స్వభావం కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా నడుచుకోవాలో వీళ్ళకి తెలిసినట్టుగా ఇంకెవ్వరికి తెలియదని చెప్పని కూడా చెప్పవచ్చు. తదుపరి రాశి యొక్క దినపై